హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను బాలింతలకు వండే చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూస్తాను. ఇవి మామూలుగా అయితే కూడా కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ బాలింతలకు మాత్రమే ఈ విధంగా వండుతారనమాట. బాలింతలకు మాత్రమే వండే కర్రీ అనమాట. ఇవి చెట్టును కోసినందుకు ఎందుకో చాలా టేస్టీగా ఉన్నదండి కూర అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో చెప్పండి. ఈ కాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నావో. ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయలని ఇలాగ గింజలు సపరేట్ చేసేయాలండి. సపరేట్ చేసి ఈ తొడిమలు మాత్రమే మనం కట్ చేసుకొని వండుకోవాలన్నమాట. బాలింతలకైతే గింజలు వేయకూడదన్నమాట. అందుకని గింజలు సపరేట్ చేసేసాను. ఇప్పుడు ఆయిల్ పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని గానుగ నూనె వేసుకొని దాంట్లో ఈ చిక్కుడుకాయలు ఆయిల్ ఎంతన్నా వేసుకోవచ్చండి. తింటే కొంచెం ఎక్కువే వాడతారు, ఎందుకంటే బాలింతలకి. ఈ గింజలు ఈ తొడిమల్ని మనం వేయించుకోవాలి సిమ్లో. ఈ లోపల మసాలా రెడీ చేసుకోవాలా. 2 స్పూన్లు బాలింతలు అయితే ఎక్కువ కారం తినకూడదు కాబట్టి ఒక 5 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల ధనియాలు, 5-6 రెమ్మలు వెల్లుల్లిపాయలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్లు గసగసాలు వేసుకుంటే మంచిదని కొంచెం గసగసాలు ఎక్కువ వాడతారండి. అలాగే ఇవన్నీ దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. 3 నెలలు వచ్చిన బాలింతకైతే ఉల్లిపాయలు వేసుకోవాలి. 3 నెలలు దానికైతే ఆ మసాలా వేసుకొని ఇప్పుడు చిక్కుడుకాయ వేయించుకున్నాం కదండి, అందులో ఈ మసాలా కూడా కలిపేసుకొని బాగా మగ్గే వరకు సిమ్లో పెట్టి వేయించుకొని ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.